సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. డిగ్రీ నుంచి డాక్టరేట్ వరకు పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలు చెప్తే చాలు ఏ సర్టిఫికేట్ కావాలన్నా నిమిషాల వ్యవధిలో ఇచ్చేస్తాడు. అక్షరం ముక్క కూడా చదవటానికి రాకున్నా డాక్టర్గా మారి చలామణి కావచ్చు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దొరకవచ్చు, విదేశాల్లోనూ ఉపాధి పొందవచ్చు. ఇక ఆ సర్టిఫికెట్లు నకిలీవి కావని తెలిసిందాకా దొరల్లా తిరగొచ్చు. కొన్ని వేల మంది నకిలీ దొరలను సృష్టించిన పెద్ద దొర పాపం పండింది. ఓ కేసు విచారణలో చిక్కిన నిందితుడి నుంచి కూపిరాగిన పోలీసులకు నకిలీ సర్టిఫికెట్ల డొంక దొరికింది. కేరళలో ఫేక్ సర్టిఫికెట్ రాకెట్ సృష్టించిన డాన్ గార్డ్ లింక్ తో అతని సామ్రాజ్యంలోకి పోలీసులు ప్రవేశించారు. ఎట్టకేలకు అతని దందాకు తెరపడింది. కేవలం 10 ఏళ్ల వ్యవధిలో 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా సంపాదించిన ఘరానా దొంగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరూర్ ఈస్ట్ లోని చెంబ్రాకు చెందిన ధనీష్ ధర్మన్ డానీ అనే పేరుతో చలామణి అవుతుంటాడు. ఎక్కడ చూసినా చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. నిరక్షరాస్యుని కూడా పట్టభద్రుడిగా మార్చేయవచ్చు. ఆ దందా చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చనే నిర్ణయానికి వచ్చాడు. తమిళనాడులోని శివకాశిలో ఏకంగా ఓ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకున్నాడు. కొందరిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు. అక్కడి ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు, పిఎఫ్, ఇతర సౌకర్యాలు కూడా ఇచ్చాడు. బయటి ప్రపంచానికి ప్రింటింగ్ ప్రెస్ అని అంతర్గతంగా నకిలీ సర్టిఫికెట్లను ముద్రించసాగాడు. దానికోసం సర్టిఫికెట్లు అవసరం ఉన్న వారిని కాంటాక్ట్ చేయడానికి ఓ మార్కెటింగ్ టీం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సర్టిఫికెట్ స్థాయిని బట్టి 20,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేశాడు. తన పేరు ధనీష్ ధర్మన్ అని తెలియకుండా జాగ్రత్తలు పడ్డాడు. అందరికీ డానీగా పరిచయం అయ్యాడు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అక్రమ దందాకు సహకరిస్తోన్న ముఠా సభ్యులకు విదేశీ మొబైల్ నెంబర్లు ఇప్పించి వాటి ద్వారా వాట్సాప్లోనే సమాచార పంపిణీ చేసాగాడు. 10 ఏళ్లు గడిచాయి. డానీ దశ తిరిగిపోయింది. ఇప్పుడు ధనీష్ ధర్మన్ కోట్లకు పడగలెత్తిన వ్యాపారి. అతనికి పూణేలో 2 బార్లు, దుబాయ్లోనూ వ్యాపారాలు ఉన్నాయి. దేశంలో వేరువేరు చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములున్నాయి. కానీ అతనే డానీ అని, నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ కు నాయకుడని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. చివరికి బంధుమిత్రులకు కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతా సవ్యంగానే సాగుతోంది. అతని ముఠా సభ్యుడు పోలీసులకు చిక్కకుండా ఉంటే మరో దశాబ్దం అవినీతి రాజ్యమేలేవాడేమో. కానీ అలా జరగలేదు. శివకాశి ప్రింటింగ్ ప్రెస్ కు చెందిన జైనుల్ అబీదీన్ అనే నిందితుడు పోలీసులకు చిక్కటంతో డానీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ సర్టిఫికెట్లు ప్రింట్ చేస్తోన్న డానీ అలియాస్ ధనీష్ ధర్మన్ 2011లో కూడా కేరళలోని ఎడారికోట్ సమీపంలోని మమ్మళిపాడి పోలీసులకు పట్టుపడ్డాడు. అతని కారులో సోదాలు నిర్వహించగా సూరత్ సహా పలు యూనివర్సిటీల సర్టిఫికెట్లు లభ్యమయ్యాయి. తదుపరి దర్యాప్తులో అవన్నీ నకిలీ సర్టిఫికెట్లు అని తేలింది. అప్పట్లో ధనీష్ వయసు 24 సంవత్సరాలు. ఇక ఆ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ధనీష్ డానీగా మారి మళ్లీ దందా మొదలుపెట్టాడు. అప్పుడే శివకాశిలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. ఓ పెద్ద నెట్వర్క్ ని స్థాపించాడు. ఒక్కో సర్టిఫికెట్ కు 20,000 రూపాయలు వసూలు చేస్తాడు. కొన్ని వేల మందికి సర్టిఫికెట్లు అందించాడు. తాజాగా నకిలీ సర్టిఫికెట్లపై హైదరాబాద్ లింకుతో కేరళలో కేసు నమోదైందని, శివకాశిలోని ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగొకరు అరెస్ట్ అయినట్లు తెలియగానే ధనీష్ ఎస్కేప్ కి ప్లాన్ చేశాడు. క్యారవాన్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ధనీష్ 100 కోట్లకు పైగా సంపాదించి ఉంటాడని కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంపాదనతోనే పూణే, దుబాయ్లో వ్యాపారాలు ప్రారంభించి ఉంటాడని భావిస్తున్నారు. అతను ముద్రించిన సర్టిఫికెట్లు, వాటిని పొందిన వారి వివరాలను రాబట్టేందుకు కేరళ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.